అట్టహాసంగా జరుగుతున్న పసుపు పండుగ మహానాడు వేదికగా ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకొస్తోంది. పార్టీ భవిష్యత్ నేత ఎవరన్న ప్రశ్నను సంధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అలా ప్రశ్నను తెరపైకి తెస్తూనే సమాధానంగా నారా లోకేష్ పేరును కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పగ్గాలు లోకేష్ కు అందించాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. వినిపించడం మాత్రమే కాదు, నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర ఏకంగా మహానాడు సాక్షిగా ప్రతిపాదన కూడా పెట్టారు. తన ప్రతిపాదనను పరిశీలించాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ కేవలం ధూళిపాళ్ల మాత్రమే కాదు, ఇప్పుడు మహానాడులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క నేత మనోగతం ఇదే అన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు కాబట్టి పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. యువ నాయకత్వం కావాలి. ఈ పార్టీలో ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఉన్నటువంటి లీడర్స్ ఈరోజు చాలామంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అది సరిపోదు. ఈరోజు కొత్త జనరేషన్ వస్తుంది. దానికి అనుగుణంగా నాయకత్వాన్ని కూడా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త నాయకత్వం తీసుకురావాలంటే మాకు పార్టీలో కనపడేటువంటిది 100% లోకేష్ తప్పించి మాకు ఆల్టర్నేటివ్ ఎవరు కనపడే పరిస్థితి లేదు. ఆయన దాన్ని ప్రూవ్ కూడా చేసుకున్నాడు. అపోజిషన్లో ఆయన దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అది తీసుకురావాలనేది పార్టీ సిద్ధాంతాల ప్రకారం కానీ పార్టీ అభిమానులుగా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంగీకరించక తప్పదు. అంగీకరించాల్సిందే. పార్టీకి మంచి జరగాలంటే యువ నాయకత్వం ఉండాలా. యువ నాయకత్వం ఉండాలంటే ఆయనకి సమర్థుడైనటువంటి యువ నాయకుడు ఉండాలా. సమర్థవంతమైనటువంటి నాయకుడు మన కళ్ళకు కనపడతా ఉండేది లోకేష్ తప్పించి వేరే లేరు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని 100కు 1000% సమర్థించాల్సిందే. ఆయన ఈ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు యువ నాయకుడు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను చూసుకున్నా, ఒక్కొక్క పార్టీని సమర్థవంతంగా నడిపించుకుంటూ రెండో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఆయన ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆయనకి వెలుసుబాటు కలిగించాలి అనుకుంటే, ఈ రాష్ట్రాన్ని సుభిక్షం వైపు నడిపించాలి అనుకుంటే ఖచ్చితంగా లోకేష్ బాబుకి బాధ్యతలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ బాధ్యత అన్న దాన్ని స్పష్టం చేయక్కర్లేదు, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. లోకేష్ వల్లనే పార్టీ అధికారం దక్కించుకుందని, యువగళం పాదయాత్ర సమయంలో ఆయన పడిన ఇబ్బందులు, వాటిని ఎదుర్కొంటూ ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం శ్రమించారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన పదవి చేపట్టేందుకు అర్హుడంటూ చెప్తున్నారు. చంద్రబాబు ఈ విషయంపై ఆలోచించాలంటున్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఆయన నిరంతరం అందుబాటులో ఉండే ఎల్లనెల్లి సేవలు కావాలి. ఇది కార్యకర్తల యొక్క మనోభావాలు. ఏంటంటే ప్రభుత్వానికి ప్రణాళిక పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ కూడా 2047 ప్రణాళిక పెట్టి ఎవరైతే కోటి సభ్యత్వాలు చేశారో, ఎవరైతే యువగలం పాదయాత్రతో ఈ ప్రభుత్వాన్ని రావడానికి కారకులయ్యారో ఆయన నారా లోకేష్ గారు, ఆయనకి భవిష్యత్ రథసారథి కింద పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇది కార్యకర్తలందరి యొక్క కోరిక నాతో సహా. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకే కేడర్ అంతా కూడా ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తారు. ఎలాంటి స్థానం అంటే భవిష్యత్ పార్టీ రథసారథిగా నారా లోకేష్ గారు ఉండాలి. భవిష్యత్ రథసారథి తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క కనుసన్నల్లో, ఆయన యొక్క కష్టంతో ఆయన మమేకమయ్యి కార్యకర్తల ముందెట్టి పార్టీని బలపరిచే విధంగా ఆయనకి స్థానం కల్పించాలి. కారణం యువగలం పాదయాత్రతో ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు నారా లోకేష్. భుజస్కంధాలపైన ఈ రాష్ట్రాన్ని
ఈ పార్టీని వేసుకున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఎవరి కోసం చేశారండి? తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం. ఆ రోజు ఆయనకు సపరేట్గా పదవి ఇవ్వాల్సిన పనేం లేదు. అవకాశం వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం దశాదిశ నిర్దేశిస్తే మేము అందరం ఒప్పుకోవడానికి ఓకే. మరి లోకేష్ బాబు గారికి పదవి ఇవ్వకపోయినా లోకేష్ బాబు గారే తన కుటుంబంతో పాటు కార్యకర్తలను కూడా సమానంగా చూసుకున్న వ్యక్తి. భారతదేశంలో ఏ పార్టీ కూడా 5 లక్షల రూపాయలు కార్యకర్త ఏదైనా అనుకోకుండా చనిపోతే ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిని అమలు పరిచింది మా యువగళం అధినేత నారా లోకేష్. ఖచ్చితంగా ఆయన 100% అర్హుడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, పట్టుదల అన్ని కూడా లోకేష్ గారిలో ఉన్నాయి. ఆ లోకేష్ గారి ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ మొన్న అమరావతికి కూడా ఆయన పిలుపు మేరకు లక్షల్లో వచ్చారు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు. అలాగే ఆయన ఆలోచన విధానం, ఆయన ఏం ఆలోచించినా సరే ఆయనకున్న అవగాహన 10% కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన ప్రతి శాఖ మీద పూర్తి పట్టున్న వ్యక్తి. ఆయన కింద పనిచేయడం మా అందరి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు లాంటి, లోకేష్ గారు లాంటి విజనరీ ఉన్న నాయకుల దగ్గర పనిచేయడం మా అదృష్టం కింద భావిస్తాం. నా వినయపూర్వక అభ్యర్థన, చంద్రబాబు నాయుడు గారు మీరు టార్గెట్ 29 ఇచ్చారు, 2029 టార్గెట్. మేము సిద్ధం టార్గెట్కి. కానీ 2029 ఎన్నికల టార్గెట్ అప్పచెప్పిన మీరు ఈ యొక్క రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చాలా, ఆకాంక్షను కూడా మీరు గుర్తించాలా. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా, కార్యనిర్వాహక పాత్ర పోషించాలా. ఇదే అందరి ఆకాంక్ష. ఎందుకంటే ఆనాటి పాలకుల దుర్మార్గాలకి రాష్ట్రమే భయపడిన రోజుల్లో, దేశమే ఘోరంగా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు, రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసమని యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం తట్టి వీధుల్లోకి తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు. అలాంటి నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అని అంటే కార్యనిర్వాహక పాత్ర పోషించాలా అని ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని ఈ మహానాడు సాక్షిగా లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని మీ స్ఫూర్తితో, నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో, చంద్రబాబు గారి యుక్తితో, లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియజేసుకుంటూ, ఇదే విషయానికి సంబంధించి మోర్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, ఒకప్పుడు చంద్రబాబు కొడుకుగా పప్పు అంటూ ట్రోలింగ్స్ని ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు ఆయననే వర్కింగ్ ప్రెసిడెంట్గా, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నంతగా ఎదిగారని అనుకోవచ్చా? టీడీపీలో ఆయన జర్నీని ఏ విధంగా చూడొచ్చు? యువగళం పాదయాత్రనే ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్స్కి ఆద్యం పోసిందనుకోవచ్చా? ఖచ్చితంగా పార్టీ పైన తనదైన ముద్రను నారా లోకేష్ వేశారని చెప్పాలి. ఇక మహానాడు రెండో రోజు వేదికగా అనేక మంది నాయకులు ఆ లోకేష్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా సభా వేదికపైనే అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ధూళిపాల నరేంద్ర ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లుగా లోకేష్కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తే ఇంకా బాగుంటుందంటూ చెప్పారు. అందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా నిర్బంధాలను ఎదుర్కొంది, పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా పార్టీను తన భుజాన వేసుకొని యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.
అటు కార్యకర్తలందరికీ కూడా గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల కేసులను ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా కలుస్తూ భరోసా ఇస్తూ వాళ్ళందరిలో ధైర్యం నింపి, కార్యకర్తల్లో మనస్థైర్యాన్ని నింపి అటు తిరిగి టీడీపీకి పునర్వైభవం తీసుకొచ్చిన నేతగా నారా లోకేష్ ని పొగుడుతూ ఉన్నారు. టీడీపీ నేతలందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పైన గురుతరమైన బాధ్యతలు అనేకం ఉన్నాయి. గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా అభివృద్ధిలో 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాటిలన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర మంత్రివర్గం అంతా కూడా బిజీగా ఉంటుంది. కాబట్టి పార్టీ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండే లోకేష్కి కనుక కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా 47 వరకు 2047 వరకు కూడా పార్టీ అధికారంలో ఉండే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ అటు టీడీపీ లీడర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి అటు టీడీపీ గెలిచిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేశారు. అదే సమయంలో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలందరూ కూడా అటు లోకేష్కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ తీసుకొచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మొదటి నుంచి కూడా పార్టీలో అన్నీ తానే అటు నారా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. అటు ఎన్నికల ముందు యువగలం పాదయాత్ర కావచ్చు, ఎన్నికల తర్వాత ఆయన మంత్రిగా విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఇతరత్ర మంత్రివర్గం బాధ్యతలు చూస్తున్నప్పటికీ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రత్యేకంగా అక్కడ ఉన్న అభిమానుల్ని కార్యకర్తల్ని ప్రతి వారం వాళ్ళకు కలుస్తూ అక్కడ ప్రజా సమస్యలు తీరుస్తూ ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు నిజంగానే నారా లోకేష్ తన గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా పరిణితి చెందిన నాయకుడిగా మారుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దశలో పార్టీని స్థాయిలో ముందుకు నడిపించగల యువనేత లోకేష్ గనక బాధ్యతలు అప్పచెప్పినట్లయితే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య పార్టీ వారధిలా పనిచేసేందుకు కూడా నారా లోకేష్కు ఒక పదవి కట్టబెట్టినట్లయితే, కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లయితే ఇంకా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందంటూ అక్కడున్న వక్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు. చూడాలి వీళ్ళందరి అభిప్రాయాల్ని మరి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటారా? ఆయనకు నిజంగానే ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ పార్టీలో బాధ్యతలు అప్పచెప్తున్నారు, ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్తారా, లేకుంటే అలానే ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఉంచి ఏదైనా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారా అనేది కూడా చూడాలి. కానీ అక్కడ మహానాడు వేదికగా మాత్రం మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా లోకేష్కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే పార్టీ మరింత బలోపేతం అవుతుంది, ప్రజలకు మరింత దగ్గరవుతుంది అనే ఆకాంక్షను వాళ్ళందరూ కూడా వెలిబుచ్చారు. దీనిపైన టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్. మహానాడు వేదికగా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలంటూ కూడా నేతల నుండి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేస్తారో చూడాలి.